జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యో ఏమైంది? ఏమైంది మందారం? ఏదన్నా ఆరోగ్య సమస్య? డాక్టర్ని పిలిపించినా? అదేం లేదు పెద్దయ్య గారు, బాగానే ఉన్నాడు. ఏమైందో తెలీదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఏడు పెట్టి తమ్ముడు చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ఈ ఇంట్లో వీడిని చూడటమే చాలా ఇబ్బందిగా ఉంది అంటే మళ్ళీ వీడి ఏడుపొకటి. ఆ రోజు తనకి మాట ఇవ్వడం వల్లే ఇదంతా చేశాం. ఇప్పుడు మళ్ళీ 10 days తర్వాత DNA టెస్ట్ అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది తమ్ముడు మన ఇంట్లో? మన పరువు మనమే పోగొట్టుకుంటున్నాం అనిపిస్తోంది. ఇంట్లో ఉండే మన గురించి వదిలే, బయట ప్రజల్లో నీ పరువేం కావాలి? ప్రతిపక్షాల్లో నీ పరపతేం కావాలి? అసలు ఇదంతా ఈ మందారం, ఈ బిడ్డ ఇక్కడ ఉండడం వల్లే. ముందు వీళ్ళని ఇంట్లోంచి పంపించేసాయి తమ్ముడు. అవును మావయ్య, వీళ్ళని పంపించే. సూపర్ బావా, మేమందరం ఎత్తుకుని ఆడించినా ఏడు పాపలేదు. నువ్వు తాకగానే ఏడు పాపేశాడు. అలాంటిదేం లేదు, నువ్వు అలాంటివి చెప్పకు. చిన్నప్పుడు పింకీ వాళ్ళ నాన్న ఎత్తుకుంటే గాని ఏడు పాపేది కాదు. ఇప్పుడు ఈ బిడ్డ కూడా అలానే ఏడు పాపేసినట్టున్నాడు. ఇదిగో బావా, నువ్వు ఒకసారి ఎత్తుకో. ఏంటిది? నిజంగానే ఈ బిడ్డకి తండ్రి దీపక్క? నువ్వు కూడా ఏంటి తమ్ముడు, దీపకే ఆ బిడ్డకి తండ్రి అన్నట్టు ఆలోచిస్తున్నావు? వాడేదో లక్కీగా ఏడు పాపిన టైంలో దీపక్ ఎత్తుకున్నాడు. దీపక్ వాణ్ణిచ్చి. ఈ సృష్టిలో ఏ బిడ్డ అయినా సంతోషంగా ఉండేది అమ్మా నాన్నలు ఒడిలోనే వదినగారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీరు కూడా దీపక్ని నిందిస్తున్నారా? బాబు ఏడు పాపేశాడుగా, ఇంతటితో వదిలేండి. చూసారా, బాబు నాన్న చేతిలోకి వెళ్ళగానే ఎంత బాగా ఏడు పాపేశాడో. అవును, రైట్. ఇప్పుడు నా తమ్ముడు కూడా అనుమానం వచ్చింది. ఆ అనుమానం నిజం కాకముందే రూపమెళ్ళో తాడి కట్టాలి. ఏదో ఒకటి చెయ్యాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.